హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు క్లాసులో భాగంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అసలు అనాటమీ అంటే ఏంది, ఫిజియాలజీ అంటే ఏందో తెలుసుకోవాలి. అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రము, ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం. శరీర నిర్మాణ శాస్త్రం అంటే శరీరంలో ఉన్నటువంటి అనాటమీ అంటే శరీర నిర్మాణ శాస్త్రం అంటాం కదా. అయితే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది దాని గురించి చెప్పేది మనకి అనాటమీ అయితే, దాని యొక్క విధుల గురించి చెప్పేది ఫిజియాలజీ. ఓకేనా. ఇప్పుడు అనాటమీ అంటే ఏంది, ఫిజియాలజీ అంటే ఏందో రెండింటి గురించి చూద్దాము ఒకసారి. అసలు అనాటమీ అనే పదాలు కానీ ఫిజియాలజీ అనే పదాలు కూడా రెండు కూడా ఏ పదాల నుంచి వచ్చాయంటే గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. ఏ పదాలు? గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. అనాటమీకి అనే ఏ గ్రీకు పదాల నుంచి వచ్చిందని అంటే అనా మరియు టోమియా అనే రెండు గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. అనా అంటే అప్ అని, టోమియా అంటే కట్ అని లేదంటే కట్టింగ్ అని అర్థం వస్తుంది. అంటే అనా అంటే అప్ అని, టోమియా అంటే కట్ అనే అర్థం రావడం జరుగుతుంది. ఈ రెండింటిని కూడా చూస్తే అనాటమీ అంటే ఏంటంటే కట్టింగ్ అప్ అని అంటే ఏంటంటే కత్తితో కోసి చూచుట అనే అర్థం వస్తుంది. కత్తితో కోసి చూచుట అనే అర్థం రావడం జరుగుతుంది అనాటమీ అంటే. అలాగే ఫిజియాలజీ గురించి చూసినట్లయితే ఫిజియాలజీ అనేది శరీర ధర్మశాస్త్రము. అంటే అవయవాలు ఏదైతే ఉన్నాయో ఆ అవయవాల యొక్క ధర్మాలు, అది పనిచేసే పనుల గురించి చెప్పేది మనకి ఫిజియాలజీ. ఈ ఫిజియాలజీ అనే పదము గ్రీకు పదమైనటువంటి ఫిజియోలాజికస్ అనే గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే నేచర్. ఓకేనా. నేచర్ అనే అర్థం రావడం జరుగుతుంది. అయితే ఈ అనాటమీ యొక్క పితామహుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ అనాటమీగా ఎవరిని పిలుస్తారంటే మనము హెరోఫిలస్ అనే వ్యక్తిని, ఫాదర్ ఆఫ్ అనాటమీ అని ఎవరిని పిలుస్తారు? అనాటమీ శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే హెరోఫిలస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫిజియాలజీ యొక్క పితామహుడు, శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరనంటే ఎరాసిస్ట్రాటస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీగా మనం చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ అనాటమీ వచ్చేమో హెరోఫిలస్ అయితే ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీ వచ్చి ఎరాసిస్ట్రాటస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీగా ఉంటాడు. మనకి ఫాదర్ ఆఫ్ ఇప్పుడు మోడర్న్ ఆధునిక శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడు ఎవరంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ ఎవరంటే ఆండ్రియస్ వెసాలియస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీగా ఉన్నాడు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ అంటే ఆధునిక శరీర నిర్మాణ శాస్త్ర పితామహుడుగా ఎవరు ఉన్నారంటే ఆండ్రియస్ వెసాలియస్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీగా ఉన్నాడు. అలాగే మనకి ఫిజియాలజీ కనుక చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజియాలజీగా ఎవరు ఉన్నారు అని చూసినట్లయితే క్లాడ్ బెర్నార్డ్ అనే వ్యక్తి మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజియాలజీగా ఉన్నాడు. దీనికి సంబంధించి సింపుల్గా తెలుసుకోవాలి. అనాటమీ అంటే ఏంది, ఫిజియాలజీ అంటే ఏంది. అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ ఏ పదాల నుంచి రావడం జరిగింది? గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. ఏ గ్రీకు పదాలు అంటే అనా మరియు టోమియా అనే రెండు గ్రీకు పదాల నుంచి రావడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే అనా అంటే ఏంటంటే అప్పు, టోమియా అంటే కట్టు అని అర్థం. అంటే తెలుగులో కనుక చూసినట్లయితే కత్తితో కోచి చూచుట, అంటే కత్తితో కోసి చూసినప్పుడే కదా మనకి దాని యొక్క అవయవం ఏ రూపంలో ఉంది, ఏ నిర్మాణ పరంగా ఏ విధంగా ఉంది, ఏ ఆకారంలో ఉంది చూస్తామో దానికి సంబంధించి అనాటమీ. దీనికి సంబంధించిన ఫాదర్ ఆఫ్ అనాటమీ ఎవరంటే హెరోఫిలస్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ అంటే ఆండ్రియస్ వెసాలియస్. మనకి దీంట్లో ఫిజియాలజీ గురించి చూసినట్లయితే గ్రీకు పదమైనటువంటి ఫిజియోలాజికస్ అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. ఫిజియోలాజికస్ అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నేచర్. ఓకేనా. దాని యొక్క స్వభావము అనే అర్థం అనమాట. అయితే ఫాదర్ ఆఫ్ ఫిజియాలజీ గురించి ఎవరికి చెప్తామంటే ఎరాసిస్ట్రాటస్ గురించి చెప్తాము. దాంతోపాటు ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజియాలజీని ఎవరైనంటే క్లాడ్ బెర్నార్డ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజియాలజీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు అనాటమీకి సంబంధించి చూద్దాము. ఇప్పుడు అనాటమీ గురించి చూసే కంటే ముందుగా మన ఫిజియాలజీలో ఇందాక గ్రీక్ పదాల గురించి ఫిజియోలాజికల్స్ అని చెప్పాం కదా, దాంతోపాటు మన ఫిజిక్స్ అండ్ లాగస్ అనే రెండు పదాల నుంచి రావడం కూడా జరిగింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫిజిక్స్ అండ్ లాగస్. ఫిజిక్స్ అంటే ఇక్కడ నేచర్ అనే దాని యొక్క నేచర్ స్వభావం అనే అర్థంగా ఫిజిక్స్ అనేది రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మనకి క్వీన్ ఆఫ్ ఆల్ బయాలజికల్ సైన్సెస్
బయోలాజికల్ సైన్స్కి సంబంధించి రాని ఎవరైనా ఫిజియాలజీగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ అనాటమీకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 2 రకాలు ఉంటుంది మనకి. ఇక్కడ అనాటమీ ఎలా ఉంటుందంటే గ్రాస్ బాడీ అనాటమీ దాంతోపాటు 2 రకాలుగా ఉంటుంది. గ్రాస్ బాడీ అనాటమీ, నెక్స్ట్ మైక్రోస్కోపిక్ అనాటమీ అని 2 రకాలుగా ఉంటుంది. గ్రాస్ బాడీ అనాటమీ మరియు మైక్రోస్కోపిక్ అనాటమీ. గ్రాస్ బాడీ అనాటమీ అంటే స్థూల అంటే స్థూల శరీర నిర్మాణ శాస్త్రము. మైక్రోస్కోపిక్ అనాటమీ అంటే సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రం. ఓకేనా. పెద్ద పెద్ద అవయవాల గురించి చెప్పేది, వాటి గురించి చెప్పేది ఏముంటుంది మనకి ఇక్కడ గ్రాస్ బాడీ అనాటమీ. ఈ గ్రాస్ బాడీ అనాటమీ ఎగ్జాంపుల్ ఎన్ని రకాలు ఉంటుంది అంటే 3 రకాలు ఉంటుంది. సిస్టమిక్, నెక్స్ట్ రీజనల్, 3 సర్ఫేస్. ఓకేనా. ఏముంటాయో తెలుసుకోండి. మనకి గ్రాస్ బాడీ అనాటమీకి సంబంధించి అయినది ఏది కానిది ఏది అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి, గ్రాస్ బాడీ అనాటమీలో ఏముంటుంది, సిస్టమిక్ అనాటమీ, రీజనల్ అనాటమీ, సర్ఫేస్ అనాటమీ, ఇలా 3 రకాలు ఉంటుంది. సిస్టమిక్, రీజనల్, సర్ఫేస్ ఇలా. నెక్స్ట్ మన మైక్రోస్కోపిక్ అనాటమీ అంటే మైక్రోస్కోప్ దాంట్లోనే ఉంది. మైక్రోస్కోప్తో చూసేటువంటి ఏదైతే మన బాడీలో సెల్స్ ఉన్నాయో వాటి గురించి చెప్పేదే మనకి మైక్రోస్కోపిక్ అనాటమీ. మైక్రోస్కోప్తో చూడగలిగేటువంటి నిర్మాణాల గురించి చెప్పినట్లయితే మనం దాన్ని ఏమంటాము, మైక్రోస్కోపిక్ అనాటమీ అంటాము. ఎగ్జాంపుల్ ఏముంటుంది, సైటాలజీ, హిస్టాలజీ అంటే ఏంటంటే ఇక్కడ సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే సైటాలజీ. సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అని అంటాము. టిష్యూ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అని అంటాం. ఇలా కొన్ని అధ్యయనం చేసే శాస్త్రాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా. గుండె గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము, కార్డియాలజీ అంటాము. ఇలా సెల్ గురించి సైటాలజీ అంటాము, టిష్యూ గురించి హిస్టాలజీ అంటాము, అవయవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పాంక్నాలజీ అని అంటాం. అవయవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాలని స్పాంక్నాలజీ అంటాము. అవి ఏందో ఒకసారి ఇక్కడ రాస్తాను, ఒకసారి మీరు చూడండి. ఒకసారి ఇప్పుడు వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాల గురించి కొన్నిటి గురించి చూసుకోండి. మీరు అనాటమీకి సంబంధించి అన్ని సిస్టమ్స్ గురించి చదువుకునేటప్పుడు దాని గురించి ప్రతి ఒక్కటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్తున్నాను, సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అని అంటాము, టిష్యూ గురించి అధ్యయనం శాస్త్రాన్ని హిస్టాలజీ అంటాము, బోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాలని ఆస్టియాలజీ అని అంటాము, అలాగే జాయింట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాలని ఆర్థరాలజీ అని అంటాము. దాంతోపాటు మజిల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అని అంటాము. మజిల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ అంటాము. అవయవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్పాంక్నాలజీ అని అంటాము. అలాగే హార్ట్ గురించి అధ్యయనం శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ మెటాబాలిజం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెటాబాలిజం అని అంటే ఏంటంటే జీవక్రియలు. మెటాబాలిజం అంటే ఏంది, మెటాబాలజీలో ఏముంటుంది, జీవకణంలో జరిగేటువంటి అనేక రసాయన చర్యలని జీవక్రియలు అంటారు, అంటే మెటాబాలిజం అంటారు. ఏ రకమైన రసాయన చర్యలు జరుగుతాయి, ఏ రకమైన రసాయన చర్యలు జరుగుతారంటే 2 రకాల రసాయన చర్యలు ఉంటాయి. ఏ రకం, అనాబాలిజం అండ్ కెటాబాలిజం. అదేందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి మెటాబాలిజంలో 2 రకాల మెటాబాలిజం అంటే జీవకణంలో జరిగేటువంటి రసాయన చర్యలను జీవక్రియలు అంటే మెటాబాలిజం అని అంటాం. ఏ రకమైన క్రియలు ఉంటాయంటే దీంట్లో అనాబాలిజం అంటే మరియు కెటాబాలిజం అంటే 2 రకాల క్రియలు ఉంటాయి. అనాబాలిజం అంటే ఏంది, కెటాబాలిజం అంటే ఏందో తెలుసుకోవాలి. అనాబాలిజం అంటే నిర్మాణ క్రియ, కెటాబాలిజం అంటే విచ్ఛిన్న క్రియ. నిర్మాణ క్రియ అంటే ఏంటంటే మనం రెస్ట్ టైంలో ఉన్నప్పుడు మన యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయాలు కనుక ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయాలు మానట్లు అంటే నిర్మాణ క్రియ అంటే బిల్డ్ చేసుకుంటుంది, పెరుగుదల వాటి యొక్క అభివృద్ధిని చేసేది మనకి అనాబాలిజం. కెటాబాలిజం అంటే విచ్ఛిన్న క్రియ, అది విచ్ఛిన్నం చెంది దాని నుంచి మనకి శక్తి అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇక్కడ అనాబాలిజం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అణువులు కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని ఏమంటాము, అనాబాలిజం అంటాం. చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని అనాబాలిజం అంటాం.
అంటే చూడండి, చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని అనాబాలిజం అంటే, ఈ పెద్ద అణువు అంటే బ్లాస్ట్ అయిపోయి చిన్న 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 అణువులుగా మారడాన్ని కెటాబాలిజం అని అంటాం. ఈ చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువుగా మారడాన్ని నిర్మాణ క్రియ అనాబాలిజం అంటాం కదా. అదే ఈ అనాబాలిజం అని అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాయాల మానట్లో ఏ క్రియ పనిచేస్తుంది అంటే అనాబాలిజం అనేది పనిచేస్తుంది. అనాబాలిజం అంట గాయాల మానట్లో మళ్ళీ లేదా కొత్త కణాల ఏర్పాటులో ఉండేటువంటి క్రియ ఏదనంటే అనాబాలిజం. అలా కాకుండా మనం ఆహారం తిన్నప్పుడు అది విచ్ఛిన్నం చెంది దాని నుంచి వేడి లేదా శక్తి పుట్టడాన్ని మనము కెటాబాలిజం, విచ్ఛిన్నం చెంది శక్తి అనేది ఏర్పడడాన్ని మనము కెటాబాలిజం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ కెటాబాలిజం సంబంధించి ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లయితే మనకి శ్వాసక్రియలోని గ్లైకాలసిస్ అనే ప్రక్రియ దేని కిందకు వస్తుంది అంటే మనకి కెటాబాలిజం కిందకు వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది, మనకి శక్తి మరియు వేడి అనేది పుడుతుంది. దాంట్లో మనకి ఈ కెటాబాలిజంలో. ఈ విధమైన మనకి మెటాబాలిజంలో చూడండి, ఇక్కడ మెటాబాలిజం అంటే జీవకణంలో మనకి ఏదంటే జీవకణంలో జరిగేటువంటి అనేక రసాయన చర్యలని మెటాబాలిజం అని అంటాం. ఈ మెటాబాలిజంలో దేనికి ఉపయోగపడతారంటే పెరుగుదల, దీనికి అభివృద్ధికి, మన బాడీలో ఉన్న పార్ట్స్ అభివృద్ధికి, మన శక్తిని ఇవ్వడానికి, వీటిలన్నిటికి కూడా మనకి ఏదో ఉపయోగపడుతుంది, మనకి మెటాబాలిజం ఉపయోగపడుతుంది. ఈ మెటాబాలిజంలో ఏముంటుందంటే మనకి అనాబాలిజం మరియు కెటాబాలిజం ఉంటుంది. అనాబాలిజం అంటే ఏంది, నిర్మాణ క్రియ. కెటాబాలిజం అంటే విచ్ఛిన్న క్రియ. నిర్మాణ క్రియ అంటే ఏంటంటే అనేక చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని మనం అనాబాలిజం అంటాం. విచ్ఛిన్న క్రియ అంటే కెటాబాలిజం అంటే ఏంటంటే అనేక పెద్ద అణువులు కలిసి ఒక అనేక చిన్న అణువులుగా మారి దాని నుంచి శక్తి లేదా వేడిగా పుట్టినట్టు అది మనకు ఉపయోగపడినట్లయితే దాన్ని మనం ఏమంటాం, కెటాబాలిజం అంటాం. అనేక చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారడాన్ని, కొత్త కణాలన్నీ కలిసి ఒక పెద్ద అవయవంగా మారడాన్ని ఏమంటామంటే మనం అనాబాలిజం. ఓకేనా. ఈ విధంగా మనకి మెటాబాలిజం గురించి ఉంటుంది. నెక్స్ట్ మెంబ్రెన్స్ అంటే పొరలు. మన శరీరంలో ఉన్నటువంటి పొరలు అంటే అనేక రకాల మెంబ్రెన్స్ ఏ విధంగా అంటే పొరలు ఏ విధంగా ఉంటాయి చూద్దాం. అనేక రకాలు అంటే ఎన్నో ఉండవు, ఓన్లీ 3 రకాలు ఉంటాయి. ఏమేమి పొరలు ఉంటాయంటే మ్యూకస్ మెంబ్రెయిన్, దాంతోపాటు సైనోవల్ మెంబ్రెయిన్, దాంతోపాటు సీరస్ మెంబ్రెయిన్ ఉంటుంది. వాటి గురించి వాటి మధ్య తేడా ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ మెంబ్రెన్స్ అంటే పొరల గురించి, మన శరీరంలో ఉన్నటువంటి పొరల గురించి తెలుసుకుందాం. ఏ రకమైన పొరలు ఉంటాయంటే మనకి 3 రకాల పొరలు ఉంటాయి, మ్యూకస్, సైనోవల్, సీరస్. మ్యూకస్ అని అంటే ఎక్కడెక్కడ ఉంటుంది, మ్యూకస్ అని చూసినట్లయితే మనకి ఆహార నాళంలో కానీ, మూత్రనాళంలో కానీ, శ్వాసనాళం కానీ, ఈ రకమైనటువంటి వాయునాళం కానీ, ఈ రకమైన ట్యూబ్స్ లోపలే పొరల్లో ఏముంటుందంటే మ్యూకస్ పొర ఉంటుంది. లోపల పొరల్లో ఎక్కడెక్కడ ఎలిమెంటరీ కెనాల్, మనకి ఆహార నాళం ఏదైతే ఉందో దాంట్లో కానీ, శ్వాసనాళం కానీ, వాయునాళం కానీ, మూత్రనాళం కానీ, వీటిలన్నిటిలో కూడా లోపల పొరలో ఉన్నటువంటిది ఈ మ్యూకస్ అనేది పొర ఉంటుంది. ఇది దేన్ని స్రవిస్తుంది అంటే, మ్యూకస్ పొర దేన్ని స్రవిస్తుంది అంటే మ్యూసిన్ స్రవిస్తుంది. దేన్ని స్రవిస్తుంది, మ్యూసిన్ అంటే ఏంటంటే శ్లేష్మము, మ్యూసిన్ లేదా శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక లూబ్రికెంట్ అంటే కందిన్లాగా పనిచేస్తుంది. కందిన్లాగా పనిచేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహార నాళంలో మనం తిన్న ఆహారం అనేది జారడానికి ఒక కందినలాగా ఎక్కడ ఏది ఉపయోగపడుతుందంటే మనకి శ్లేష్మము. ఎందుకు, ఆహార నాళం లోపల పొరలో ఉండేది మనకి మ్యూసిన్ అనే పొర ఉంటుంది. ఆ మ్యూసిన్ పొర ఏం చేస్తుంది అంటే ఈ మ్యూకస్ పొర ఉంటుంది. ఈ మ్యూకస్ పొర ఏం చేస్తుంది అంటే మ్యూసిన్ లేదా అదే శ్లేష్మాన్ని స్రవిస్తుంది. అది ఒక కందిన్ లాగా జారడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఏది ఈ మ్యూసిన్, ఇది దీని గురించి మ్యూకస్ పొర. ఇక్కడ నెక్స్ట్ సైనోవిల్ మెంబ్రెయిన్ అంటే ఏంటంటే ఈ సైనోవిల్ మెంబ్రెయిన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. ఫస్ట్ సైనోవిల్ మెంబ్రెయిన్ ఎక్కడ ఉంటుందంటే మనకి జాయింట్లో ఉంటుంది. ఈ జాయింట్లో ఉండి ఈ సైనోవిల్ మెంబ్రెయిన్ జాయింట్స్ రెండు ఎముకలు కలిస్తే అది జాయింట్. ఈ జాయింట్స్ మధ్య సైనోవిల్ మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఈ సైనోవిల్ మెంబ్రెయిన్ ఏమి స్రవిస్తుంది అంటే మనకి అక్కడ సైనోవిల్
ఫ్లూయిడ్, సైనోవిల్ ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. ఓకేనా, సైనోవిల్ ఫ్లూయిడ్ని స్రవిస్తుంది తెలుసుకోవాలి. నెక్స్ట్ సీరస్ మెంబ్రేన్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది దేన్ని స్రవిస్తుంది? ఇక్కడ మనకి సైనోవిల్ ఫ్లూయిడ్ని స్రవిస్తుంది. మ్యూకస్ పొర మ్యూసిన్ని స్రవిస్తే సైనోవిల్ మెంబ్రేన్ సైనోవిల్ ఫ్లూయిడ్ గురించి స్రవిస్తుంది. దాంతోపాటు సీరస్ పొర ఎక్కడ ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ సైనోవిల్ పొర ఎక్కడ ఉంటుంది అని చెప్పాను, జాయింట్లో ఉంటుంది. అయితే సీరస్ పొర ఎక్కడ ఉంటుంది అంటే మనకి చెస్ట్ మరియు అబ్డామిన్ లోపల ఏదైతే అవయవాలు ఉన్నాయో, ఇప్పుడు గుండె కానీ, జీర్ణాశయం కానీ, లంగ్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇటువంటి అవయవాల యొక్క పై పొరలన్నీ కూడా దేంతో కప్పబడి ఉంటాయి? ఈ సీరస్ పొరతో కప్పబడి ఉంటాయి. అంటే ఎక్కడ ఉంటుంది మనకి? ఏదైతే అవయవాలు ఉన్నాయో ఈ అవయవాల యొక్క పై పొరల్లో మొత్తం కూడా మనకి ఈ సీరస్ పొరలు ఉంటుంది. ఈ సీరస్ పొర ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది దానికి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అవయవాల యొక్క పై పొరల్లో ఈ సీరస్ పొర ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుండె సంకోచించడం, వ్యాకోచించడం జరుగుతుంది. ఈ వ్యాకోచాలు జరగడానికి అది సాగే గుణాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనకి సీరస్ పొర అనేది పై పొరల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో కూడా అంతే. ఈ సీరస్ పొరలో ఏమి ఉంటుంది? మనకి గుండె యొక్క ఆ పై పొరను ఏమని పిలుస్తాము? పెరికార్డియం అంటాము. అలాగే లంగ్స్ యొక్క పై పొర సీరస్ పొర. అయితే ఆ సీరస్ పొర యొక్క పేరు ఏంటంటే లంగ్స్ పై పొరని ఫ్లోరా అని పిలుస్తాము. దాంతోపాటు జీర్ణాశయం యొక్క పై పొరని పెరిటోనియం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఈ రకమైన సీరస్ పొరలు ఉండడం జరుగుతుంది. మొత్తం ఎన్ని పొరలు? 3 రకాల పొరలు. ఒకటి మ్యూకస్, రెండోది సైనోవేల్, మూడోది సీరస్ పొరలు అన్నమాట. నెక్స్ట్ ఇదంతా ఎందుకు చెప్పానంటే అనాటమీ గురించి బేసిక్ స్టార్టింగ్ తెలుసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత సెల్ టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు సెల్ కనుక చూస్తే మన శరీరంలోని అత్యంత చిన్న పరిమాణం ఏదైతే ఉందో దాన్ని మన కణం అని అంటాం. ఈ కణం గురించి చూసుకున్నట్లయితే కణం అనే ఈ సెల్ అనేది లాటిన్ భాషా పదం నుంచి, ఏ భాషా పదం ఇది? లాటిన్ భాషా పదం. అక్కడ మనకు అనాటమీ మరియు ఫిజియాలజీ అనేది ఏ భాషా పదాల నుంచి రావడం జరిగింది? గ్రీకు భాషా పదాల నుంచి రావడం జరిగింది. అయితే ఇక్కడ సెల్ అనేది ఏ భాషా పదం నుంచి రావడం జరిగిందంటే లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగింది. లాటిన్ భాషలోని ఏ పదం నుంచి రావడం జరిగిందంటే సెల్యులా అనే లాటిన్ భాషా పదం నుంచి రావడం జరిగింది. ఈ సెల్యులా అంటే ఒక చిన్న గది అని అర్థం. ఈ సెల్ అత్యంత చిన్న పరిమాణం కాబట్టి మన శరీరం హ్యూమన్ బాడీలో అత్యంత చిన్న పరిమాణం ఏముంది? మనకి ఇక్కడ సెల్ ఉంది. కాబట్టి ఈ సెల్ని మనము కంటితో చూడడానికి అవుతుందా అంటే చూడడానికి కాదు. కాబట్టి దాన్ని ఎక్కడ చూస్తాం? మనము మైక్రోస్కోప్తో చూడడం జరుగుతుంది. ఈ మైక్రోస్కోప్ని ఎవరు కనుగొన్నారంటే జకారియస్ జాన్సన్ అనే వ్యక్తి ఈ మైక్రోస్కోప్ని కనుగొనడం జరిగింది. జకారియస్ జాన్సన్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. అయితే ఈ సెల్ని దేంతో కొలుస్తారంటే మ్యూ అనే గ్రీకు భాషా పదమైనటువంటి మ్యూ అనే మైక్రాన్. దేంట్లో కొలుస్తామంటే మైక్రాన్లో కొలుస్తాం. కణాన్ని ఏ పరిమాణంతో కొలుస్తాం? మైక్రాన్తో కొలుస్తాం. ఈ మైక్రాన్ని దేంతో సూచిస్తామంటే ఈ మ్యూ అనే అక్షరంతో సూచిస్తాం. ఈ మ్యూని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది గ్రీకు భాషా పదం. న్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి గ్రీకు భాషా పదం. అదే సెల్ అయితే లాటిన్ భాషా పదం అయినటువంటి సెల్యులా అనే పదం నుంచి రావడం జరిగింది. మనకి 1 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 మిల్లీమీటర్. మిల్లీమీటర్లో 1000వ వంతుని మనము మైక్రాన్ మ్యూగా చెప్తాం. 1 మిల్లీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఎంత ఉంటుంది? 1 సెంటీమీటర్లో 10వ వంతుని 1 మిల్లీమీటర్ అని అంటాం. 1 మిల్లీమీటర్ అంటాం. ఈ మిల్లీమీటర్లో కూడా 1000వ వంతుని మనము కణంగా అంత చిన్నదిగా ఉంటుంది మనకి ఇక్కడ కణం. ఓకేనా, అయితే ఈ సెల్స్ అనేది ఎన్ని రకాలు ఉంటాయనంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సోమాటిక్ సెల్స్, 2 జెర్మ్ సెల్స్. సోమాటిక్ సెల్స్ అని అంటే ఏంటంటే
శాఖీ కణాలు మరియు దాన్నే మనం దైహిక కణాలు అని అంటాము. అదే జెర్మ్ సెల్స్ అంటే లైంగిక కణాలు లేదా బీజ కణాలు అని అంటాం. లైంగిక కణాలు లేదా బీజ కణాలు అంటాం. నెక్స్ట్ ఇక్కడ శాఖీ కణాలు అంటే ఏంది, బీజ కణాలు అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు మానవ శరీరంలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి అని చెప్పానంటే 2 రకాల కణాలు ఉంటాయి. ఏమేమి ఆ కణాలు అంటే మనకి శాఖీ కణాలు మరియు బీజ కణాలు. అంటే సోమాటిక్ సెల్స్, జెర్మ్ సెల్స్. ఈ సోమాటిక్ సెల్స్ని మన తెలుగులో ఏమంటాము, శాఖీ కణాలు అంటాము, దైహిక కణాలు అని అంటాం. అసలు సోమాటిక్ సెల్స్ అని అంటే సమయోజనం ద్వారా దేని ద్వారా అభివృద్ధి చెందుతాయి ఈ సోమాటిక్ సెల్స్ అని అంటే సమ విభజన ద్వారా ఈ శాఖీ కణాలు అనేది అభివృద్ధి చెందుతాయి. అయితే మనకి ఇక్కడ జెర్మ్ సెల్స్ అనేది ఏ విభజన ద్వారా అభివృద్ధి చెందుతాయి అంటే క్షయకరణ విభజన ద్వారా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఓకేనా? మీకు నేను చెప్పేది దీనికి సంబంధించి ఇక్కడ మీకు కనిపించకపోయినా పర్వాలేదు, మీకు క్లియర్గా నోట్స్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్, ఎక్కడ అవసరమో అక్కడ నొక్కి చెప్తాను. కాకపోతే మీకు ఒక అవగాహన రావడం కోసం ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కణాల్లో చూడండి, సోమాటిక్ సెల్స్, జెర్మ్ సెల్స్. సోమాటిక్ సెల్స్ అంటే ఉదాహరణకి ఏమొస్తాయంటే మజిల్ సెల్స్ కానీ, నెర్వ్ సెల్స్ కానీ, హెపాటిక్ సెల్స్ కానీ, మన బ్లడ్ సెల్స్ కానీ, ఏదైతే ఈ కణాలు ఉన్నాయో అవయవాలకు సంబంధించి ఏదైతే కణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, మనకి సోమాటిక్ సెల్స్ కింద వస్తాయి. ఒకటి కాస్త సమయోజన ద్వారా 2 కణాలుగా మారుతుంది. సమయోజన అంటే ఒక కణం కాస్త 2 కణాలుగా మారిపోతుంది. ఈ విధంగా సమయోజన ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ క్షయకరణ విభజన ద్వారా ఈ జెర్మ్ సెల్స్ అనేది డెవలప్ అవుతాయి. క్షయకరణ విభజన ద్వారా అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఎక్కువగా ఈ జెర్మ్ సెల్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ జెర్మ్ సెల్స్కి ఉదాహరణకి ఏముంటాయని అంటే మనకి శుక్రకణము మరియు అండకణము. శుక్రకణము మరియు అండకణం అనేది ఉంటుంది. అయితే పురుషుల్లో శుక్రకణము, స్త్రీలలో అండకణం. అయితే ఇక్కడ మన శుక్రకణం సంబంధించి దాని యొక్క జీవిత కాలం ఎంత అంటే ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలా. 72 గంటలు ఉంటుంది. అండకణం యొక్క జీవిత కాలం ఎంత అంటే 24 గంటలు. శుక్రకణం యొక్క జీవిత కాలము 72 గంటలుగా ఉంటే మన అండకణం యొక్క జీవిత కాలం 24 గంటలుగా ఉంటుంది. ఇది దేని ద్వారా అభివృద్ధి చెందుతుంది అంటే క్షయకరణ విభజన ద్వారా అభివృద్ధి చెందుతుంది, తెలుసుకోవాలి. అయితే నెక్స్ట్ జీవులు ఎన్ని రకాలంటే 2 రకాలుగా ఉంటారు. ఏదంటే ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులు. వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి జీవులకు సంబంధించి జీవులు కూడా ఎన్ని రకాలంటే 2 రకాలుగా ఉంటారు. 2 రకాలుగా ఉంటాయి జీవులు. ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులు. ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులు అంటే ఈ ఏకకణ జీవుల్లో ఎన్ని కణాలు ఉంటాయి, ఒకే ఒక సెల్ అనేది ఉంటుంది, ఒకే ఒక కణం అనేది ఉంటుంది. ఏ వర్గానికి సంబంధించిందంటే ప్రోటోజోవా వర్గానికి సంబంధించినటువంటి ఈ ఏకకణ జీవులు. అదే బహుకణ జీవులు, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడే ఈ బహుకణ జీవులకి ఉదాహరణ. అంటే మల్టీ సెల్యులర్ అయితే ఎక్కువ కణాలు కనుక ఉన్నట్లయితే అది మెటోజోవా వర్గానికి సంబంధించింది. ఇది ఒకే ఒక కణం ఉంటుంది, ఇది ప్రోటోజోవా వర్గానికి సంబంధించింది. ఇక్కడ బహుకణ జీవులు అంటే మల్టీ సెల్యులర్ అనేది ఏ దానికి సంబంధించి అంటే మెటోజోవా వర్గానికి సంబంధించినటువంటిది. ఇక్కడ దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్ వచ్చేసి అమీబా కానీ తీసుకుంటే, మన బహుకణ జీవులకు వచ్చేసి మన హ్యూమన్ బాడీ మానవుడే దీనికి బహుకణ జీవులకి ఉదాహరణ. ఓకేనా? దీని యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే ఏకకణ జీవుల యొక్క పరిమాణం 1 to 2 మైక్రాన్స్ వరకు ఉంటే ఇక్కడ 95 to 100 మైక్రాన్స్గా దీని యొక్క పరిమాణం అనేది ఉండడం జరుగుతుంది. 95 to 100 మైక్రాన్స్గా ఈ బహుకణ జీవుల యొక్క పరిమాణం అనేది ఉంటుంది. ఇక్కడ ఏకకణ జీవుల యొక్క పరిమాణం 1 to 2 మైక్రాన్స్గా ఉంటుంది. ఇదే అంటే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ మనకి కణంలో ముఖ్యమైన భాగం, అసలు ఈ కణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కణంలో ముఖ్యమైన భాగం ఏంటంటే కేంద్రకం. కణంలో ముఖ్యమైన భాగము కేంద్రకంగా చెప్పబడుతుంది. అయితే ఈ కేంద్రకాన్ని బట్టి కూడా మళ్ళీ జీవులు ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళు ప్రొకారియేట్స్ మరియు యుకారియేట్స్. అసలు ప్రొకారియేట్స్ అంటే ఏంది, యుకారియేట్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కేంద్రకాన్ని బట్టి జీవులు ఎన్ని రకాలని చెప్పాను, 2 రకాలని చెప్పాను. ఇక్కడ ఏమేమి ప్రొకారియేట్స్, యుకారియేట్స్. ప్రొకారియేట్స్ అని అంటే కేంద్రకం, దీంట్లో ప్రొకారియేట్స్లో
కేంద్రకం ఉండదు. యుకారియోట్స్లో కేంద్రకం అనేది ఉంటుంది. అంటే ఈ యుకారియోట్స్ని ఏమంటారంటే నిజ కేంద్రక జీవులు అని అంటాం. నిజ కేంద్రక జీవులు అంటాం. నిజ కేంద్రక జీవులు అని వేటిని అంటారంటే ప్రొకారియోట్స్ అంటారా, యుకారియోట్స్ అంటారా? యుకారియోట్స్ అని అంటాం. యుకారియోట్స్ లో యు అని చూసుకోండి. యు అంటే నువ్వు నిజమైన వ్యక్తివి అయితే నిజ కేంద్రక జీవులు యుకారియోట్స్ అనేలాగా గుర్తుపెట్టుకోండి. ప్రొకారియోట్స్ అంటే ఏంది, యుకారియోట్స్ అంటే ఏంది, దాని మీద ఎలా ఆడతారంటే నిజ కేంద్రక జీవులు అని వేటిని అంటారు, ప్రొకారియోట్స్ అన్ని ఇస్తాడు. వాటి నుంచి మనం ప్రొకారియోట్స్, యుకారియోట్స్, ఈ యుకారియోట్స్ పదాన్ని మనం తీసుకోవాలి. ఓకేనా? కేంద్రకం కనుక లేకపోతే ప్రొకారియోట్స్ అంటాం. కేంద్రకం కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము, యుకారియోట్స్ అని అంటాము. కేంద్రకం ఎక్కడ ఉండదు అని అంటే బ్యాక్టీరియాల్లో కేంద్రకం ఉండదు. ఎక్కడ? ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో బ్యాక్టీరియాల్లో కేంద్రకం అనేది ఉండదు. మనకు నిజ కేంద్రకు సంబంధించి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే శైవలాలు, ఫంగస్, శైవలాలు, శిలీంధ్రాలు ఇవన్నీ కూడా మనకి నిజ కేంద్రక జీవుల కిందకి వస్తాయి. ప్రొకారియోట్స్ కిందకి ఏమొస్తుంది? ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, నిజ కేంద్రకు సంబంధించి శైవలాలు మరియు శిలీంధ్రాలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ లోకి వద్దాం. ఇప్పుడు మానవ శరీరంలో అతి ప్రధానమైనది ఏంటంటే సెల్, కణం ముఖ్యమైనది. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అనాటమీకి సంబంధించి సెల్ అనేది కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంది అని నా ఫీలింగ్. దాన్ని జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ఓకే, మానవ శరీరంలో మొత్తంగా ఎన్ని కణాలు ఉంటాయంటే 15 నుంచి 37.2 ట్రిలియన్ సెల్స్ అనేది మన మానవ శరీరంలో ఉండడం జరుగుతుంది. 15 నుంచి 37.2 ట్రిలియన్ సెల్స్ అనేది మన మానవ శరీరంలో ఉండడం జరుగుతుంది. అయితే దీన్నే మనము ఫంక్షనల్ యూనిట్గా చెప్తాం. ఎవరికి? సెల్ అనేది మానవ శరీరంలో ఫంక్షనల్ యూనిట్ ఏది అంటే, లేదా బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏమనంటే సెల్ని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఎందుకు ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఎందుకు అంటామనంటే, మన మానవ శరీరంలో ఏ రకమైన క్రియలు జరుగుతాయో అంటే రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రేషన్ కానీ, నెక్స్ట్ ఇంజెక్షన్ కానీ, ఇలాంటి క్రియలు, విసర్జన కానీ, ఇలాంటి క్రియలు ఏదైతే మానవ శరీరంలో జరుగుతాయో అదే క్రియలు మనకి సెల్లులో కూడా జరుగుతాయి. కాబట్టి అదే క్రియలు మనకి ఇది కణంలో జరుగుతాయి. కాబట్టి ఈ కణాన్ని మానవ శరీరానికి క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణంగా చెప్పడం జరుగుతుంది. ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు? సెల్లులో ఏదైతే పనులు జరుగుతాయో అదే పనులు ఎక్కడ జరుగుతున్నాయి? మానవ శరీరంలో జరుగుతాయి. కాబట్టి మానవ శరీరం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణంగా దేన్ని చెప్తామంటే సెల్ని చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సెల్ని ఎప్పుడు కనుక్కున్నారంటే 1665వ సంవత్సరంలో. సెల్ని ఇంతసేపు మన సెల్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ సెల్ని ఎప్పుడు కనుగొన్నారంటే 1665వ సంవత్సరంలో. ఎవరు కనుగొన్నారు మనకి? రాబర్ట్ హుక్ అనే వ్యక్తి ఈ సెల్ని కనుగొనడం జరిగింది. ఎప్పుడు? 1665వ సంవత్సరంలో. నెక్స్ట్ 1830వ సంవత్సరంలో సెల్ను కనుగొన్న వెంటనే కేంద్రకాన్ని కనుగొనలేదు. మెయిన్ సెల్లులో ఇంపార్టెంట్ మేజర్ పార్ట్ ఏది? మనకి కేంద్రకం. అయితే సెల్లు కనుగొన్న వెంటనే కేంద్రకాన్ని కనుగొనలేదు. కేంద్రకానికంటే ముందే ప్రోటోప్లాజం కనుగొన్నారు. ఇప్పుడు 1830లోనే ప్రోటోప్లాజంని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ 1830 ప్రోటోప్లాజం ఎవరు కనుగొన్నారు? పెర్కింజే అనే వ్యక్తి ప్రోటోప్లాజంని కనుగొనడం జరిగింది. అయితే 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి దేన్ని కనుగొన్నాడు అంటే కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఎప్పుడు? 1830లో కేంద్రకం కనుగొనే దానికంటే ముందే ప్రోటోప్లాజం కనుగొన్నారు. ఎవరు? పెర్కింజే అనే వ్యక్తి ప్రోటోప్లాజంను కనుగొనడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కేంద్రకాన్ని ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ బ్రౌన్ అనే వ్యక్తి ఎప్పుడు కనుగొన్నాడు? 1831లో కనుగొన్నాడు. నెక్స్ట్ 1838వ సంవత్సరంలో ఈ కణ సిద్ధాంతాన్ని స్లీడన్ మరియు స్వాన్ అనే ఇద్దరు వ్యక్తులు కనుగొనడం జరిగింది.
స్లేడన్ మరియు శ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులు దేని కనుగొనడం జరిగింది? కణ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. దాంతోపాటు 1858వ సంవత్సరంలో రొడాల్ఫ్ విర్కోవ్ అనే వ్యక్తి మనకి కణ విభజనని కనుగొనడం జరిగింది. ఈ కణ విభజన ప్రకారమే కొత్త కణాలు అనేది పాత కణాల నుంచి పుట్టడం. కొత్త కణాలు ఎక్కడి నుంచి పుడతాయి? మనకి పాత కణాలు ఏదైతే ఉందో దాని నుంచి మనకి పుట్టడం జరుగుతాయి. ఇందాక నేను సమవిభజన ద్వారా అని చెప్పాను. ఎలా ఈ పాత కణం నుంచి 2 కొత్త కణాలు అనేది పుట్టడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేది మనకి కణ విభజన. ఈ కణ విభజన ఒక కణము 2 కణాలుగా ఏ విధంగా మారుతుంది అని చెప్పేదే ఈ కణ విభజన. ఈ కణ విభజన గురించి ఎవరు చెప్పారంటే రొడాల్ఫ్ విర్కోవ్ అనే వ్యక్తి ఈ కణ విభజన గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? ఈ కణంలో ఉండే ఆ కణాంగాలు అనేక రకాల కణాంగాలు ఉంటాయి. కానీ ఈ కణంకు సంబంధించి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందా అంటే నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. కణానికి ఒక ఆకారం ఉంటుందా అంటే నిర్దిష్టమైన ఆకారం ఉండదు. ఈ కణం లోపల అనేక రకమైన కణ అంగాలు అంటే పార్ట్స్ అనేది ఈ కణం సెల్ లోపల చాలా పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.